ఏముందండి సభ్యులు శ్రీదేవి గారు మాట్లాడతారు. పిల్లలు కూడా చాలా సంతోషించారు. అనుకుంటా అమ్మాయి అమ్మ స్కూల్లో మీటింగ్ ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అని అందుకని నేను చేయలేకపోయాను. నాకు బాగాలేదు అందుకని చేయలేకపోయాను. కానీ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే కాకుండా పేరెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే మీరు ఇలా చాలా అలాగే కాకుండా ఇంకా చాలా భవిష్యత్తులో బాగోవాలని మనం ఎంకరేజ్ చేయాలి. అందుకని టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనుకుంటా. అలాగే పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు, చాలా థ్యాంక్స్. పిల్లలకి మీరు ఎలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వాళ్ళు బాగా ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళ యాక్టివిటీస్ చాలా బాగా ఉంది. నేను చాలా బాగా చూస్తాను. ఒక్కొక్కసారి వచ్చారంటే చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా బాగా అనిపిస్తారు. అలాగే మీరు ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ చేసేదనుకో ఇంకా బాగుంటుంది. వాళ్ళు బాగుంటే మనకు కావాలి. అలాగే టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. ఏమైనా డౌట్ వచ్చినా మనం ఫోన్ చేసుకున్నట్టే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అందుకు కూడా చాలా ధన్యవాదాలు టీచర్ గారికి. టీచర్ గారి సౌకర్యం ఇచ్చినందుకు చాలా ఎవరైనా మాట్లాడతారండి? ఓకే సార్, నేను జస్ట్ కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. ఓకే, మెయిన్ ఏంటంటే మా నుంచి రిక్వెస్ట్ వచ్చి ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ కానీ ఎస్ఎంసీ మీటింగ్ అని చెప్పినప్పుడు మీరు త్వరగా వచ్చేసారంటే 15 నిమిషాలు అయిపోతుందండి. టైంకి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం మీటింగ్లో చెప్పాల్సిన విషయాలు కొంతమంది చెప్పగలుగుతున్నాను, కొంతమంది చెప్పలేకపోతున్నాను, మిస్ అయిపోతున్నాను. బ్యాచ్ దానికి ఏది లేదు, అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో నేను చెప్పిన టైంకి కనుక మీరు కరెక్ట్గా వచ్చేస్తే బాగా టైం మీటింగ్ అయిపోతుంది, ఇంగ్లీష్లో మార్క్ అయిపోతుంది. అలాగే అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా పోతున్నానండి. ఎప్పుడైతే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు జస్ట్ మీరు కరెక్ట్గా టైంకి వచ్చారని నాకు వెంటనే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత లేట్ అయినా సరే బాగా చేశారు, చాలా బాగుంది. అలాగే టీచర్లకు సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే మీకు కలిసి టీచర్ అంటే నేను అవంతుడికి ఉండకపోవచ్చు. సో మీ టీచర్ మెంబర్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు, లేదా స్కూల్కి వచ్చి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటేనండి, నలుగురున్న కుటుంబంలోనే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ కానీ ఏది కూడా ఎక్కడ ఉండదు. మనమంతా కూడా ఒక కుటుంబం కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగినా కూడా వెంటనే రెక్టిఫై చేసుకుంటాము, క్లారిఫై చేసుకుంటాము. సో మీరు కూడా మాకు ఆ విషయంలో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మీరు మాట్లాడండి, ముందుగా పేరెంట్స్ సమావేశానికి హాజరైన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీ పిల్లల మీద ఎంత అభిమానం ఉందో కూడా కనబడింది. మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి స్కూల్ పోటీ కానీ అకాల్ వారు కానీ మీరు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందుగా హై స్కూల్కి మనకి ఒకటే పేరెంట్ ఇంచుమించుగా మనకి ప్రైమరీదే కాబట్టి మీరు ముందుగా నాకే ముందు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ క్లాస్. పార్టిసిపేట్ చేస్తున్న మిగతా ఫస్ట్ శ్రీను గారు అలాగే ఆటలో పాల్గొన్న మీ పేరు తెలియదండి. పాల్గొని చెప్పాను కదా ఏం బాగోలేదు. నామలేదండి ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇస్తే పార్టిసిపేట్ చేస్తున్న ఒక ఆయన తగ్గారు. అందరూ అంత ఎక్కువ మంది ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం గ్రూప్ వాటింగ్ పెట్టుకున్నాం. చాలా బాగా పెట్టారు, చాలా అందంగా పెట్టారు.
భోజన కార్యక్రమము స్టార్ట్ చేస్తాము. భోజనం